హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అది ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3లో కొత్తగా వెంచర్ స్టార్ట్ చేస్తున్నారు. దాంట్లో కూడా అప్రూవల్ ఫ్లాట్స్ ఉన్నాయండి. ఇప్పుడు కొనుక్కుంటే కనుక అది మీకు మంచి బెనిఫిట్ వస్తుంది, ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ ఇన్నర్ రింగ్ రోడ్ గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 1 అనేది ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంతకుముందు 2011లో స్టార్ట్ చేశారండి. ఇది 4.5 కిలోమీటర్స్ వస్తుంది. ఈ ఆటో నగర్ నుంచి చిల్లీస్ రెస్టారెంట్ వరకు అమరావతి రోడ్డు వరకు వస్తుందన్నమాట. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి. ఎవరైతే విజయవాడ నుంచి వస్తూ ఈ పల్గలూరు దాకా వెళ్ళాలనుకుంటే కనుక ఊర్లో నుంచి వెళ్ళాలండి, అదంతా వాళ్ళకి టైం వేస్ట్. అది కాకుండా ఒకరితో సంబంధం లేకుండా ఒక ఏరియాతో సంబంధం లేకుండా ఇదైతే కనుక డైరెక్ట్గా అమరావతి రోడ్లోకి వెళ్ళిపోవచ్చు. అందుకని చెప్పి ఈ ట్రాఫిక్ కష్టాలు తగ్గించడానికి, అలాగే ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళకి టైం సేవ్ చేయడానికి ఇన్నర్ రింగ్ రోడ్ కాన్సెప్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఇది ఫస్ట్ ఫేజ్. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ పొలాలు, పత్తి మిల్లు అండి. ఇప్పుడు చూడండి ఎలా డెవలప్ అయిపోయిందో. ఇక్కడ నుంచి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుందండి. ఈ చిల్లీస్ రెస్టారెంట్ దగ్గర నుంచి శిల్పారామం దగ్గర దాకా ఎండ్ అవుతుంది అనమాట. ఇది 2 కిలోమీటర్స్ అనమాట. ఇది డైరెక్ట్గా ఆర్టీఓ ఆఫీస్ దాకా వెళ్ళిపోతుంది అనమాట. ఇంతకుముందు ఇది స్టార్ట్ చేసే ముందు కూడా ఎన్ని పొలాలు అనమాట. అంతకుముందు రేట్లు వేరు, ఇప్పుడు రేట్లు వేరు అండి. ఫేజ్ 1 అయితే కనుక గజం అంతకుముందు 300 ఉండేది, ఇప్పుడు మెయిన్ రోడ్డు మీద 1,00,000-1,50,000 వరకు వచ్చిందండి. చూడండి ఎంత రిటర్న్స్. ఈ ఫేజ్ 2 కూడా అలాగే ఉంది. ఈ కళ్ళ ముందే మనం ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది మనం ఎంతగా డెవలప్ అయిందో, ఎంతగా ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు మంచి రిటర్న్స్ ఇచ్చారు అనేది కళ్ళ ముందే చూసాం అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయేది ఫేజ్ 3 అండి. ఇదిగోండి ఈ ఫేజ్ 3 ఇప్పుడు శిల్పారామం ఆపోజిట్ లో నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. స్వర్ణ భారత్ నగర్ ఉంది కదండి, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ అండి. ఇది ఒక 4 కిలోమీటర్స్ దాకా ఉండేది అనమాట. పలకలూరు రోడ్ దగ్గర ఎండ్ అవుతుంది. 45 కోట్లు రీసెంట్ గా శాంక్షన్ అయిందండి గవర్నమెంట్ నుంచి ఈ రోడ్డు డెవలప్మెంట్ కి. ఇంకా ఈ వర్క్ అనేది ఆగదు. దీనికి సంబంధించింది న్యూస్ పేపర్ యొక్క స్క్రిప్ట్ కూడా పైన పెడతాను చూడండి ఫ్రెండ్స్. స్క్రీన్ షాట్ తీసి పెడతాను న్యూస్ పేపర్ది. ఇది 80 అడుగుల రోడ్డు అనమాట. ఇక్కడ నుంచి పలకలూరు రోడ్డు వరకు వచ్చింది. ఈ స్వర్ణ భారత్ నగర్ కి టచ్ అయి ఉండిద్ది అనమాట. ఇదేనండి ఆ రోడ్డు. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. మొత్తం అన్ని పొలాలు అనమాట. ఇంత ముందు ఫేజ్ 1 ఎలా అయితే చూసామో సేమ్ అదేనండి ఇది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే కనుక మెయిన్ రోడ్ కి 50,000 వరకు గజం ఉంది. రాను రాను ఇంకా పెరుగుతాయి అనమాట. ఆల్రెడీ వెహికల్స్ కూడా ఆల్రెడీ తిరుగుతున్నాయండి. చూస్తున్నారు కదా ట్యాంకర్లు కూడా. ఇక్కడ మంచి స్వీట్ వాటర్ అండి. గ్రౌండ్ వాటర్ నుంచి ఈ ట్యాంకర్లు నింపుకొని ఫేజ్ 1కి వెళ్ళి పోస్తుంటాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ కనెక్టివిటీ ఉంది. ఈ రోడ్ నుంచి డైరెక్ట్ గా పలకలూరు రోడ్డుకి వెళ్ళొచ్చు అనమాట. అక్కడ పలకలూరు రోడ్ లో చుక్కపల్లి రమేష్ గారు కట్టిన విల్లాస్ ఉన్నాయి కదండి, ఆ విల్లాస్ యొక్క రూట్ అనమాట ఇది. మీకు ఒక్కసారి చూపిస్తాను ఆ విల్లాస్. జూమ్ చేసి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. అంటే ఫ్యూచర్లో మీరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3లో కొన్నా కూడా రోడ్డు కనెక్టివిటీని బట్టే కదా ల్యాండ్ కాస్ట్ అనేది పెరిగేది. సో రోడ్డు కనెక్టివిటీ అనేది చూపిస్తున్నానండి. ఇదిగోండి ఇవే ఆ విల్లాస్. ఒక్కొక్కటి 3 కోట్లు అండి. 80 విల్లాలు మొత్తం అన్ని సేల్ అయిపోయినాయి. ఫ్యూచర్లో చాలా ఫాస్ట్గా గ్రో అయింది అనమాట ఈ ఏరియా. తర్వాత ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొత్తం వర్క్ అయిపోయిందండి. ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్. ఇది సంకల్ప కాలేజీకి ఇచ్చారనమాట. ఇదిగోండి ఇది కూడా ఒక అపార్ట్మెంట్ సంకల్ప కాలేజీకి ఇచ్చారు 2. ఇదేమో 90 ఫ్లాట్లు. ఇప్పుడు మీరు చూపించిందేమో 50 ఫ్లాట్ అనమాట. ఈ రెండిట్లో ఈ ఫ్లాట్లు కూడా సేల్ కొన్నాయండి. ఇది కమర్షియల్ పర్పస్, రెంటల్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళకి సూట్ అవుతాయండి. 1200 సైజు కాడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 4,500 చెప్తున్నారు ఎసెప్టిక్ కాస్ట్. ఎవరన్నా ఈ ఫ్లాట్ కూడా కొనుక్కునే వాళ్ళు అనుకున్న వాళ్ళు దీనికి సంబంధించిన వీడియో కూడా చేశాను. ఒక్కసారి మన ఛానల్ చెక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నాకు కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక. 18,000 వరకు రెంట్ వస్తుంది ఈ ఫ్లాట్లకి. అలాగే 40 గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు. 2 మెయిన్ రోడ్ మీద ఉంటాయండి. మీకు అన్డివైడెడ్ షేర్ కాస్ట్ 50,000 దాకా ఉండిద్ది. ఇప్పుడు నేను చెప్పబోయే వెంచరు ఇప్పుడు మీకు చూపించాను కదండి సంకల్ప కాలేజీలు.
ఈ సంకల్ప కాలేజీల దగ్గర నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉండిద్ది. ఇంకొకటి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి విజ్ఞాన్ కాలేజ్ అనమాట. పల్కూరు రోడ్ లో ఉండిద్ది కదా, ఇదే ఆ కాలేజీ, చాలా దగ్గరలో ఉండిద్ది. ఇది కరెక్ట్ గా సంకల్పకు బ్యాక్ సైడ్ వచ్చిద్దండి, ఆపోజిట్ లో వచ్చిద్ది ఈ విజ్ఞాన్ కాలేజ్ అనేది. నేను చెప్పబోయే వెంచర్ కూడా ఇక్కడ సెల్ టవర్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, రైట్ సైడ్ లో ఈ లైన్ లో వచ్చింది అనమాట. సంకల్ప కాలేజీ దగ్గర నుంచి చాలా వాకబుల్ డిస్టెన్స్ లో ఉండిద్ది. ఇదిగోండి ఇలా సైడ్ కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రైట్ సైడ్ కి తిరగాల. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 300 మీటర్స్ డిస్టెన్స్ లోనే మన వెంచర్ అనేది ఉండిద్దండి. ఇది కూడా రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు అండి, 80 అడుగుల రోడ్డు అనమాట. ఇంకా అంతకంటే ఎక్కువ ఉందండి, నేను మినిమం లో లీస్ట్ 80 అడుగులు అని చెప్తున్నాను. ఇదిగో ఫ్రెండ్స్, మనం అక్కడి నుంచి బయలుదేరి వచ్చాం, టవర్ కాడ నుంచి. టవర్ దగ్గర నుంచి వచ్చి ఇక్కడ రైట్ సైడ్ తిరిగి ఇటు వచ్చామన్నమాట. ఇదిగోండి ఇదే ఫ్రెండ్స్ ఆ వెంచరు, చూస్తున్నారు కదా, వర్క్ కూడా జరుగుతున్నాయి. మీకు ఈ వెంచర్కి ఆపోజిట్ లో కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కరెంట్ ఫెసిలిటీ ఏముంది, డ్రైనేజ్ ఏముంది, గ్రౌండ్ వాటర్, స్వీట్ వాటర్, అన్ని కన్స్ట్రక్షన్ కావాల్సిన సదుపాయాలు అన్నీ ఉన్నాయండి. మన పూర్వకాలం నుంచి చూసుకుంటే కనుక ఎక్కడైతే ఊర్లు ఏర్పడ్డాయో లేకపోతే ప్రజలు నివసించడానికి అనుకూలమైన ప్రాంతం ఏదంటే కనుక కరెంటు, వాటర్ ఉన్న చోట జనాలు తన నివాసాలను ఏర్పాటు చేసుకుంటారు. అక్కడే ఫాస్ట్ గా గ్రోత్ అనేది వస్తుందన్నమాట. అన్ని సదుపాయాలు ఈ ఏరియాలో ఉన్నాయండి. ఈ రోడ్డు కనెక్టివిటీ కూడా వీటికి 2-3 ఏరియాలో నుంచి వచ్చినాయి. ఇప్పుడు మీరు చూపించింది కూడా దామరపల్లి నుంచి పల్కూరు రూట్ అండి, అటు. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, అదిగోండి వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అటు నుంచి దామరపల్లి వెళ్ళొచ్చండి. అటు కనెక్టివిటీ ఉంది మీకు. ఇటు రోడ్డు ఆపోజిట్ లో ఇన్నరింగ్ రోడ్ ఫేస్ 3 ఉంది. అది కాకుండా మళ్ళీ అటుపక్కకు కూడా మళ్ళీ పల్కూరు రోడ్డు ఉంది. అన్ని విధాలు చూసుకున్న రోడ్డు కనెక్టివిటీ చాలా ఎక్కువగా చాలా బాగుంది ఫ్రెండ్స్. సో వీటి వల్లనే ఫ్యూచర్ లో కన్స్ట్రక్షన్ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అయ్యిద్దండి. రోడ్డు కనెక్టివిటీ బట్టే కదా గ్రో అయ్యేది. ఇదిగోండి సార్, మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి ఈ వెంచర్. ఇది 25 ఎకరాస్ అనమాట. ఈ వెంచర్ బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్లు కూడా చూస్తున్నారు కదా, ఇది నారాయణ కాలేజీలకు ఇచ్చిన అపార్ట్మెంట్ అండి. అటు దామరపల్లి రూట్ లోకి వచ్చింది అనమాట. ఈ వెంచర్ మొత్తం 25 ఎకరాల వెంచర్ అండి ఇదంతా. ఇది ఇన్నరింగ్ రోడ్ ఫేస్ 3 లో వచ్చింది. సంకల్ప కాలేజీకి చాలా దగ్గరలోనే ఉంటుంది. మెయిన్ రోడ్ కూడా చాలా నియర్ బై అనే చెప్పొచ్చు. జస్ట్ 300 మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఈ వెంచర్ కి ఆపోజిట్ లో కూడా కన్స్ట్రక్షన్ మీకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. నేను ఆల్రెడీ చూపించాను. వచ్చే దారి అంతా 80 అడుగుల రోడ్ అనమాట. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కూడా ఉందండి ఇక్కడ. సో దీనికి బ్యాక్ సైడ్ నారాయణ కాలేజీ ఉంది. సో ఈ వెంచర్ యొక్క లొకేషన్ చాలా మంచి లొకేషన్ అండి. అటుపక్క రోడ్డు ఉంది, ఇటుపక్క రోడ్డు ఉంది, ఆపోజిట్ లో కూడా రోడ్డు ఉంది. ఇది 25 ఎకరాల వెంచర్ అనమాట. ఇది స్టార్టింగ్ సైజు 200 గజాల నుంచి 1000 గజాల వరకు ఉందండి. 500 గజాలు 1000 గజాలు స్టార్టింగ్ లో ఉంటాయి. ఇవి అపార్ట్మెంట్కి కానీ కాలేజీలకు కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మంచి సైట్లు అనమాట. అవి స్టార్టింగ్ లో ఇస్తారు. తర్వాత చిన్న చిన్న సైట్లు అనేది లోపల ఉంటాయండి. దీనికి గజం కాస్ట్ అనేది మీకు లాంచింగ్ రోజున ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ మంత్ ఎండింగ్ లో లాంచింగ్ ఉంది. సో లాంచింగ్ రోజున ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు వస్తే కనుక మంచి సైట్లు తీసుకోవడానికి అవకాశం ఉండిద్ది అనమాట. సో చూసుకొని తొందరపడి రండి ఫ్రెండ్స్. పైన స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తున్నాను, దానికి ఒక్కసారి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి. ఈ మంత్ ఎండింగ్లో లాంచింగ్ ఉండిద్ది అనమాట. సో ఇదేనండి ఆ వెంచరు, 25 ఎకరాలు అనమాట. వుడా అప్రూవల్ వెంచర్ అనమాట. సో ఈ ల్యాండ్ యొక్క ప్రత్యేక విశిష్టత ఏంటంటే కనుక ఇది ఎత్తులో ఉందన్నమాట. గుంటూరులోనే ఎత్తులో ఉందండి. వాటర్ ప్రాబ్లం కూడా ఎటువంటి వాటర్ ప్రాబ్లం లేదు. ఇక్కడ స్వీట్ వాటర్ ఉండిద్దండి, గ్రౌండ్ వాటర్. దీనివల్ల ఎత్తుగా ఉండటం వల్ల వానలు పడినప్పుడు కూడా నీటికి కూడా ఏమీ ప్రాబ్లం లేకుండా ఉండిద్ది అనమాట. ఇది గ్రౌండ్ వాటర్ కూడా స్వీట్ వాటర్గా ఉంటాయి ఇక్కడ.